హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ 6 స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం ఏంటి అని అంటే, వీడియో చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవి అలాగా ఏంటంటే, ఈ బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళకి మన వీడియోలు వెళ్ళి కొంచెం జాగ్రత్త పడతారు. మన వీడియోల ద్వారా వాళ్ళకు ఒక జాగ్రత్త ఏర్పడి ఆడాలనుకున్న వాళ్ళు అయితే కనుక ఆడకుండా ఉండడానికి ఈ మన వీడియోలు ఉపయోగకరంగా ఉంటాయి. ఒకవేళ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళకి మారడానికి అవకాశం ఉంటుందని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ నా ప్రయత్నానికి మీరందరి సపోర్ట్ కూడా నాకు తప్పనిసరిగా కావాలి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా నాకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే తమ్ముళ్ళు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఫ్రెండ్స్, ఆన్లైన్ రమ్మీ ఇది ఒక డమ్మీ. ఏంటి అంటే, దీనికి చాలా మంది సరదాగా మొదలెట్టి దీనికి బాగా ఎడిక్షన్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఏంటి అంటే, వీళ్ళకి ఏదో సరదాగా ఒక రూ. 50 100 ఆన్లైన్ రమ్మీలోని జాయిన్ అవటం, జాయిన్ అయ్యి సరదాగా మొదలు పెడుతున్నారు. రూ. 50 20 కానీ రూ. 10 గేమ్లు కూడా ఉంటాయన్నమాట. రూ. 10 గేమ్లు అని సరదాగా మొదలు పెడుతున్నారు. టైం పాస్ కని మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత ఇది ఏమవుతుందంటే, వీళ్ళకి 10లతో 20లతో ఆడుతున్నప్పుడు మెల్లిమెల్లిగా వీళ్ళకి చక్కగా ఆ టేబుల్స్ 5 టేబుల్స్ లోని ఉన్నప్పుడు ఫుల్ గా డబ్బులు వచ్చేయడము, లేదంటే కనుక వేరే వ్యక్తితో పంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదా. ఈ ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇలా పంచుకోవడానికి అవకాశాలు ఇవ్వడము, ముగ్గురులో పంచుకోవడము, ఇద్దరిలో పంచుకోవడము, ఇటువంటి అవకాశాలు ఇవ్వడము, ఇలాగా ఈ దీన్ని ఈ ఆడేవాళ్ళని ఈ రమ్మీ అలా వాళ్ళని ఎడిక్షన్ చేస్తుంది. ఈ చేయడంతో వీళ్ళు ఏమంటున్నారంటే, బాగానే ఉంటుంది, సరదాగానే ఉంటుంది, టైం పాస్ అవుతుంది, ఎప్పుడప్పుడు చిల్లర డబ్బులు వస్తున్నాయి, మన పాకెట్ మనీకి బాగానే వస్తుంది అని చెప్పేసి వీళ్ళు మెల్లిగా దీనికి ఎడిక్షన్ అవుతున్నారు అనమాట. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే, వీళ్ళకి ఎప్పుడైతే మనసు పోవడం మొదలవుతుందో వీళ్ళు 50లో 100లోనే ఆడిపోడు మెల్లిమెల్లిగా ఇంకా ఎక్కువగా వేలల్లోకి వెళ్తున్నారు. వేలుల్లోకి వెళ్ళి అక్కడ ముందు అప్పటి వరకు 20లో 30లో ఆడేవాడు 100లో ఆడుతున్నారు. ఆ 100 కాస్త ఇంకా ఎక్కువై 500 గేముల టైంకు వెళ్ళిపోతున్నారు. ఇలా 500 గేములు కూడా అయిపోయిన తర్వాత 1000 2000 తేడా పడితే 10,000 గేముల టేబుల్లో కూడా వెళ్ళిపోయి ఆడేస్తున్నారన్నమాట ఈ రమ్మీ యాప్ల్లోని. మీరు ఒకటి అర్థం చేసుకుని తమ్ముళ్ళు, మీరు ఇప్పుడు మనం ఎదురు బొదురు ఎన్నోసార్లు చెప్పాను కూడా నేను, మనం బయట ఆఫ్లైన్ లో మన ఫ్రెండ్స్ అందరం కూడా కూర్చొని పేకాట ఏదో ఆడుకుంటుంటేనే వాళ్ళు మొక్క చూపించడమో, లేకపోతే మనం ఏదో గ్యామ్లింగ్ చేయడమో, మొక్కని దాసేయడము, ఇటువంటి ఏదో తేడా సంథింగ్ ఏదో చేస్తా ఉంటాం అనుకోండి, చేస్తారు కూడా. అయితే ఎక్కడో జరుగుతున్న ఒక సిస్టమ్ నడిపిస్తున్న ఆన్లైన్ గేముల్లో మనం ఆడతా ఇదిగో ముక్కొచ్చేది, నెక్స్ట్ ముక్కొచ్చేది అని చెప్పేసి మనం పిచ్చగా దానికి ఎడిక్షన్ అయిపోయి ఆడటం తప్ప. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక ఒక గేమ్ లోకి ఎంటర్ అయ్యి మీరు ఒక 5 మధ్యలో మీరు ఆడుతున్నారంటే అందులో ఒక 2 3 సిస్టమ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. అర్థమైందా? ఎలా ఉంటారన్నా ఏంటి అని అనుకుంటారేమో. తమ్ముళ్ళు, మీకు అంత ఫ్రీగా డబ్బులు మీరు రూ. 500 గేమ్లు వేసేసి ఫ్రీగా డబ్బులు ఇచ్చేదానికి వాడేమన్నా ఎర్రిపప్ప? ఎన్ని మంది, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఆన్లైన్ సైట్లో గేమ్లు ఆడుతున్నారు ఒకసారి అర్థం చేసుకో. కొన్ని సార్లు అయితే కనుక చూడండి, ఈ గేమ్ ఆడుతున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఎలాగనంటే, మొత్తం సెట్లు అన్ని కూడా సెట్ అయిపోయి ఉంటాయి. అంటే డంకా అయిపోతుంది, పోస్ట్ లైవ్ కూడా రెడీగా అయిపోతుంది, ఇంకో డంకా కూడా రెడీగా అయిపోతుంది. అయితే 4th కార్డ్ రావాలి. 4th కార్డ్ వస్తేనే ఈ ప్యాక్ అంతా బతుకుతుంది. అయితే ఆ 4 మొత్తం పడటమే అలా పడిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకో కార్డు వస్తే మనకి మొత్తం వెంటనే షో చేసేది అని చెప్పేసి ఆ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ లోపల రన్నింగ్ తిరుగుతూనే ఉంటది ఈ బ్యాగ్ అన్నది. అయితే దీనికోసం ఎదురు చూసేటప్పటికి ఇప్పటికి మనం చాలా తక్కువలో ఉంటాం అనమాట. పాయింట్స్ లో తక్కువలో ఉంటాం. తీరా చూసేటప్పుడు ఇలా తిరిగి అదేమో రాదు. ఈ లోపల మనకు టెన్షన్, డ్రాప్ చేయడానికి ఏమో మంచి ప్యాక్ పడిపోయింది, మంచి అన్ని పడిపోయింది. 4th వస్తే తిప్పేయడమే, షూ తిప్పేయడమే, లైఫ్ లేదంతే. లైఫ్ వచ్చిందని నీకు సూపర్, వెంటనే తిప్పేయడమే అని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం.
ఇప్పటికి మనం చాలా తక్కువ స్కోర్‌లో కూడా ఉంటాం. ఓకే. బానే ఉంది. ఇంకా ఇది కొడితే మొత్తం టేబుల్ అంతా లేపొచ్చని అనుకోని ఏం చేద్దామంటే దానికోసం చూస్తా చూస్తా ఎన్ని రౌండ్‌లు తిరిగినా సరే అది మట్టికి రాదు. తీరా చూసేటప్పటికి తిరిగి తిరిగి అవతలోడు ఎవడో కొట్టేత్తాడు. మనం మొత్తం సమర్పయామి సర్విచ్చేసుకుంటాం అన్నమాట. ఇలా చాలా మందికి ఆడుతున్న వాళ్ళు జరుగుతుంది. ఇలా జరిగినా సరే దాన్ని వదలట్లేదు. ఏంటి అనంటే ఇది మనకు రాలేదేమో అంతేలే రాలేదు కాబట్టి మనం కొట్టలేకపోయాం, విన్ అవ్వలేకపోయాం అనుకోని ఇలాగ అనుకుంటారు తప్ప మిమ్మల్ని అక్కడ నొక్కి పెడుతుంది. సిస్టమ్ అన్నది నొక్కి పెడుతుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు మిమ్మల్ని నొక్కాలో తెలుసు సిస్టమ్‌కి. అలాగా ఆ ఆల్గోరిథాన్ని ఈ రమ్మీనే కాదు, ఈ ఆన్‌లైన్ రమ్మీనే కాదు, ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి గేమ్‌ని కూడా అలా సిస్టమ్ అలాగా ఫిక్స్ చేసి వాళ్ళు మన మీదకి వదులుతారనమాట. అది తెలుసుకోండి ముందు. మీకు మొదట్లో వచ్చినాయి అని అంటే మిమ్మల్ని నెక్స్ట్ నుంచి లాగడానికే వాళ్ళు చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మనకు మొదట్లో వచ్చేసినాయి కదా అని బానే ఉంటుంది కదా అని మీరు సంతోషపడకండి. మిమ్మల్ని ముందు ఎడిక్షన్ చేసుకోవడానికి ఈ రమ్మీకి ఎడిక్షన్ చేసుకోవడానికి మీకు అలాగా చిన్న చిన్నగా ఇస్తారనమాట అమౌంట్లు. దాన్ని మీరు బానే ఉంది కదా అని మీరు ఎప్పుడైతే వన్స్ దాంట్లోకి మీరు ఎంటర్ అయ్యారో ఇంకా మిమ్మల్ని సర్వం నాశనం చేస్తదనమాట ఈ రమ్మీ అన్నది. ఈ మధ్య కాలంలో చాలా మందిని చూసాను. ఆటో డ్రైవర్లు అయినా సరే కిరాయిలకి వెళ్ళకుండా డ్రైవింగ్ లో ఆటోలో కూర్చొని ఆడేస్తున్నారు. లేదంటే కనుక వేరే పనులు చేసుకునే వాళ్ళు కూడా ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని దీన్ని నిమగ్నమైపోయి ఆడేస్తున్నారు అనమాట. ఇంకా చాలా మంది కాలేజీ స్టూడెంట్లు కూడా వాళ్ళ కాలేజీ అయిన సమయంలో లేదంటే కాలేజీ మానేసి కూడా వీళ్ళు ఒక మూల కూర్చొని చెట్ల మూల కూర్చొని ఈ రమ్మీ గేములు ఆడేస్తున్నారు. ఏదో పాకెట్ మనీకి వస్తాయని ఆశతో ఒక్కసారి మీరు చెప్తున్నారు మీరు దీనికి ఎడిక్షన్ అయ్యారంటే ఇంకా మీరు పిచ్చి పిచ్చిగా దీనికి ఎడిక్షన్ అయిపోతారు. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అనుకుంటా ఉంటారు ఈ రమ్మీ యాప్ లో అయితే కనుక డబ్బులు రావు, వేరే రమ్మీ యాప్లు ఉన్నాయి, ఆ రమ్మీ యాప్ లో అయితే డబ్బులు వస్తాయి, ఈ రమ్మీ యాప్ మంచిది కాదు, సరిగ్గా కార్డ్స్ పడట్లేదు, ఈ రమ్మీ యాప్ లో అయితే కార్డ్స్ పడతాయి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. తమిళ్లో కూడా చెప్తున్నాను ఏంటంటే ఏ రమ్మీ యాప్ లోనైనా సరే, ఏ రమ్మీ సైట్ లోనైనా సరే, ఎక్కడైనా సరే అవతల ఉండి మీకు ప్యాక్ పంచేది ఒక మనిషి పంచడం, ఒక సిస్టమ్ మీకు అలా ఫిక్స్ చేసేసి మీ మీదకి వదులుతుంది తప్ప అక్కడ అవతల ఉండి ఒక ప్యాక్ మీ అందరికి ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఉన్న వాళ్ళకి ప్యాక్ ఎలాగ ఎవడో పంచడు అండి. ఓకేనా, అర్థం చేసుకోండి. సిస్టమ్ సెట్ చేసేసి ఎవరిని ఎప్పుడు నొక్కాలో, ఎవరికి ఏమి కయ్యాలో, ఎప్పుడు ఎవరిని తొక్కాలో ఆ సిస్టమ్ తెలుసు. అదే మీకు ముందు ఏది అర్థం చేసుకోండి. అవతల ఉండి పనిచేయవాడు మీ అందరికి ఇన్ని లక్షల కోట్ల మంది ప్యాక్ ఆడుతున్న ఆన్లైన్ సైట్ లో ప్యాక్ ఆడుతున్న వాడికి ఒకటి ఉండి పంచడం. అది గుర్తు పెట్టుకోండి. ఆ సిస్టమ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరెప్పుడు ఏమి వేయాలి, ఏ ముక్కలు వేయాలి, తర్వాత మిమ్మల్ని ఎప్పుడు తొక్కేయాలి, ఇవన్నీ కూడా దానికి అలా ఆల్గరిథం సెట్ చేసి ఉంచుతారన్నమాట. ఇది ముందు మీరు తెలుసుకున్నారంటే దీని నుంచి బయటకు వచ్చేస్తారు తమ్ముళ్ళు. మీరు ఎంత పోరాడినా మీరు ఏం చేసినా ఒక రోజు 2 రోజులు మళ్ళీ గేమ్‌లో ఇస్తాడేమో గాని తర్వాత మళ్ళీ మీరు గెలుచుకున్నది రూ. 100 అవుతే మీ దగ్గర నుంచి రూ. 1000 తీసుకుంటాడనమాట. మీరు గెలుచుకున్నది రూ. 1000 అవుతే గనక మీ దగ్గర నుంచి 10,000 తీసుకుంటాడనమాట. మీరు గెలుచుకున్నది 10,000 అవుతే గనక మీ దగ్గర నుంచి లక్షల్లో తెప్పేస్తాడనమాట. ఇలా ఇది తెలుసుకోండి. ఇది ముందు తెలుసుకోండి తప్ప ఏదో వస్తున్నాయి అని అనుకుంటున్నారు. పోయి ఏదో పోయిందిలే మళ్ళీ దాన్ని ఏదో గేమ్ ఆడితే ఒక గేమ్ ఆడి పని చేసుకుందాం. ఇక్కడ థాట్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఈసారి అత్యాశకి వెళ్ళకుండా నలుగురిలో ఉన్నప్పుడు పంచుకునే అవకాశం వచ్చినా, ఇద్దరు ముగ్గురులో ఉన్నప్పుడు పంచుకునే అవకాశం వచ్చినా పని చేసుకొని ఇలా మెల్లిగా జాగ్రత్తగా అర్థం ఈసారి అనుకుంటా దిగుతున్నారు. ఈసారి ఏముంటలేదు. అది ఈసారి అనుకుంటా మిమ్మల్ని ఇసురు కొట్టేస్తుంది అనమాట. అది తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే కొత్తగా ఆడదామని దిగుతున్న తమ్ముళ్ళు ఏంటంటే బోనస్ డబ్బులతో దిగుతున్నారు. బోనస్ ఇస్తున్నారు కదా, మనం డిపాజిట్ చేసుకోకర్లేదు, బోనస్ ఇస్తున్నారు, యాప్ ని ఇన్స్టాల్ చేసుకోగానే మనకు బోనస్ ఇస్తున్నారు, ఆ బోనస్ తో సరదాగా దిగుదాం అని చెప్పేసి కొత్తగా ఆడదాం అనుకున్న వాళ్ళు అలా దిగుతున్నారు. అలా దిగిన తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే ఆ బోనస్ డబ్బులతో 100-200 వస్తున్నాయి. వచ్చిన తర్వాత అవి విత్డ్రా ఇవ్వరు. అలా ఏం చేస్తారంటే ఇంకా దీన్ని డబల్ చేయాలి, త్రిబుల్ చేయాలి అని అంటారు. అన్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని చేద్దాం కదా అని చేసుకుంటారు. కొంతమందికి అయితే దాన్ని ఇచ్చేస్తారు. చేసిన తర్వాత ఇస్తారు. ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అబ్బా భలేగా ఉంది, మన బోనస్ డబ్బులతో ఎంత సంపాదించేసాం అనుకుని నెక్స్ట్ వేలలో డబ్బులు డిపాజిట్ చేసి, అంటే బోనస్ డబ్బులతో ఎలా సంపాదించి మనం డబ్బులు పెట్టి ఆడి ఇంకా ఎక్కువ పెట్టి ఆడి ఇంకా ఎక్కువ సంపాదించుకున్నామని మిమ్మల్ని ఆశ చూపిస్తుంది అనమాట. అలాగా ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా డబ్బులతోటి ఆడటం మొదలు పెడతారు, డిపాజిట్లు చేసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి, ఈ వస్తూ ఉండతో ఇంకా మేము తోపు మాకు ఆడటం వచ్చేసింది, ఎప్పుడు ఏ ముక్క వేయాలో తెలుసు, ఏ ముక్క వస్తుందో అర్థమైపోయింది ఇలాగని చెప్పి ఇలా ఆలోచనలు మారిపోయి ఇంకా నాకు వందలు అలాగా వీళ్ళ దీనికి ఎడిక్షన్ అయిపోతున్నారు. కొంతమంది తమ్ముళ్ళు ఏంటంటే బోనస్ డబ్బులు వచ్చిన తర్వాత
ఆ డబ్బులతోటి ఆ డబ్బులు వెంటనే ఆడిన తర్వాత ఇలా టర్న్ ఓవర్ చేయమన్న తర్వాత అయిపోతాయి అనమాట. అయిపోగానే అరే బోనస్ డబ్బులతో ఇంత చేసామే కానీ నెక్స్ట్ ఇది ఇలాగ ఆడటం వల్ల వేరేగా ఆడటం వల్ల పోయినట్టుంది. సరే మనం ఈసారి డబ్బులతో ప్రయత్నిద్దాం అని చెప్పేసి కొంతమంది తమ్ముళ్ళు ఏం చేస్తారంటే నేను డబ్బులు డిపాజిట్ చేసుకోవడం మొదలు పెడతారు. అలా చేసుకుని వాళ్ళకే మొదట్లో వస్తాయి. వచ్చిన తర్వాత నుంచి ఒకసారి ఎప్పుడైతే వీళ్ళకి పట్టుకుంటుందో నొక్కటం స్టార్ట్ చేస్తారు ఈ సైటోడు. అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే ఇంకా ఇలా దీనికి ఎడిక్షన్ అవుతూ మొదలు పెడతా ఉంటారు. ఇలా కూడా జనాలు ఈ కొత్తగా ఆడదామని ఈ సైట్లో ఈ యాప్ల్లో ఈ రమ్మీ యాప్ల్లోని దిగుతున్న వాళ్ళకి ఇలా కూడా వీళ్ళని ఎడిక్షన్ కి బానిసగా మారిపోతున్నారు తమ్ముళ్ళు. అన్నా మేము అలా వేలల్లో ఆడనన్నా 50లో 100లో రూ. 10 రూ. 20 ఇలా చిల్లర ఇలాగే ఆడదామన్నా ఏదో అది కూడా టైం పాస్ ఆడతామన్నా అని చెప్పేసి కొన్ని మంది తమ్ముళ్ళు అనుకుంటా ఉంటారేమో. తమ్ముళ్ళు ఇలాగ 100లో 50లో 10లో 20లో ఇలాగా ఆడి ఆ మొదలెట్టిన వాళ్ళే ఈ రోజు నాడు లక్షలు పోగొట్టుకుని ఈ రమ్మీ యాప్లోని రోడ్లు పాలవుతున్నారు అనమాట. అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన సబ్స్క్రైబర్లోనే మన తమ్ముళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు కూడా బిగినింగ్ లోనే వేలు పెట్టేసి లక్షలు పెట్టేసి గేమ్లు ఏమి రమ్మీ గేముల్లో డిపాజిట్ చేసేసి ఆడలేదు. వీళ్ళు కూడా సరదాగానే రూ. 50 రూపాయలు అని ఆ మొదలు పెట్టే ఈ రోజు నాడు వీళ్ళ జీవితాన్ని సర్వం నాశనం చేసుకుని ఎంతో బాధపడుతున్నారు. ఎందుకు చేశాండ్రా ఇటువంటి రమ్మీ యాప్లు ఇటువంటి డబ్బులు ఆడి ఎందుకు ఇంత జీవితాన్ని నాశనం చేసుకున్నానే అని చెప్పేసి బాధపడుతూ ఇంకా ఈ ఊబిలోంచి రాలేక దీనికి ఎడిక్షన్ అయిపోయి ఇంకా వీళ్ళ జీవితాలు నాశనం చేసుకున్న తమ్ముళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే కొత్తగా ఆడుతున్న తమ్ముళ్ళకి మొదలెడదామన్న తమ్ముళ్ళు అయితే అసలు మొదలెట్టకంటే దీని వైపు కూడా రాకండి తమ్ముళ్ళు. ఈ రమ్మీ ఏ రమ్మీ అన్నా సరే, మళ్ళీ రమ్మీ అంటే ఏ రమ్మీ అని అనుకుంటారు. ప్రతి రమ్మీ యాప్ పేర్లు మ్యాచ్ చేయవలసిన లేదు. ప్రతి రమ్మీ కూడా అంతే. అక్కడ అవతల సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ మీకు ప్యాగలేస్తుంది. మీ ఇష్టం వచ్చిన ఊర్లాగా ఆడేస్తా ఉంటాం మనం. అది గుర్తు పెట్టుకోండి. నువ్వు ఏ రమ్మీ అని సరే ఆడకండి తమ్ముళ్ళు. ఇది దయచేసి చెప్తున్నాను. ఈ ఉచ్చులోకి రాకండి. మీకన్నా తెలివైన వాళ్ళు మొదట్లో ఎంతో మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళే, చదువుకున్న వాళ్ళే ఈ రమ్మీల్లోని పెద్ద బయట ఆఫ్లైన్ లో ప్యాకెట్లు ఆడి పెద్ద మొదట్లో ఈ ఆన్లైన్ సైట్లలోకి వచ్చి సర్వం నాశనం అయిపోయారు అనమాట. అది గుర్తు పెట్టుకోండి తమ్ముళ్ళు. ఈ చదువుకుని కాలేజ్ స్టూడెంట్లు అయితే కనుక వీళ్ళకి టైం కూడా ఉండలేదు అనమాట. ఎలాగంటే వీళ్ళకి లంచ్ టైంలో ఆడేస్తూ ఉంటారో లేదా కాలేజీకి వెళ్ళి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు టైం ఉందంటే ఒక గేమే తీసుకుందాం అని చెప్పేసి ఆడేసుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఈ గ్యాప్ దొరికితే చాలు ఇది తీసేసుకొని ఏదో గేమ్ లోకి ఈ రమ్మీ గేమ్ లోకి వెళ్ళిపోతాం, డిపాజిట్ చేసేసుకుంటూ చేసేసుకున్నారు. అక్కడ క్లాస్ రూమ్ లో కూడా ఆడేసే వాళ్ళు ఉన్నారనమాట. అంటే అక్కడ పక్కన లెక్చరర్ చెప్తున్నా సరే వీళ్ళు మళ్ళీ గేమ్ ఆన్ చేసేసుకుని ఆడేసుకుంటే ఎలా చూసేసుకుని ఇలాగ ఇక్కడ వస్తుంది పోయినా ఇది అనవసరం. వీళ్ళకి చేసేవాళ్ళు అంతే, వీళ్ళు ఆడేయాలి అంతే. ఈ ఇంత టెన్షన్ పడతా ఎవరు లెక్చరర్ చూడడమో అని భయం ఒకటి, ఇక్కడ ఇంకా ఏమైపోతుంది అని భయం ఒకటి. ఇంత టెన్షన్ పడతా ఎంత పిచ్చగా ఆడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. మీరు ఎంత ఎడిక్షన్ లో వెళ్ళిపోతున్నారు ఈ గేముల్లోకి అన్నది. ఈ రమ్మీ గేముల్లో మీకే అర్థమైపోతుంది అనమాట. ఇంత ఎడిక్షన్ అవ్వకండి తమ్ముళ్ళు. అంత ఎడిక్షన్ తర్వాత ఇప్పుడు సరదాగా ఉంటది. ఇప్పుడు మేము ఆడేది రూ. 20 రూపాయలు 50 అని అనుకుంటున్నారు. ఇది మిమ్మల్ని ఎక్కడికెక్కడికో వేలలో తీసుకెళ్ళిపోతుంది. మొన్న చూసాం కదా, ₹1,00,000 చనిపోయిన వ్యక్తి ఉన్నాడు. అది ఏంటంటే అందరూ కూడా ఈజీగా తీసుకున్నారు. కొంతమంది సెన్సిటివ్ మనుషులు ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే వేలలో పోయినా సరే చనిపోతారనమాట. ఈ రమ్మీ ఎడిక్షన్ ఎలా ఉంటదంటే నిద్ర ఉండదు, నిద్ర టైం కూడా ఉండదు అనమాట. తెల్లారులంతా కూడా ఆడుతూనే ఉంటారనమాట. వీళ్ళకి టర్న్ ఓవర్ అవుతా ఉంటే డిపాజిట్ చేసుకుంటూనే ఉంటారు. డబ్బులు కనుక అకౌంట్ లో ఉండాలి కనుక డిపాజిట్లు చేసుకుంటానే ఇంకా నిద్ర ఏమీ ఉండదు అనమాట. తిండి కూడా ఉండదు అనమాట. టైంకి తిండి కూడా తినరు, నిద్ర ఉండదు వీళ్ళకి. అక్కడ బాత్రూంలో కూడా పట్టుకెళ్ళిపోయి గేమ్లు ఆడేస్తారు. ఇదే రమ్మీ గేమ్లు ఆడేస్తూ ఉంటారంట. ఇంకా వీళ్ళకి గేమ్తో ఉండదు. ఒక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఫ్రెండ్స్ నలుగురిలో ఉన్నా వీడి పని వీడు ఇలా ఈ గేమ్ ఆడుకుంటూనే ఉంటాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా సరే అని అంటాడు. వీడి పని ఇదే. ఇలా ఇంతకీ ఏం చెప్తున్నారు ఏంటో కూడా ఉండదు. ఇలా ఫ్రెండ్స్ దగ్గరే కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఒకవేళ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నా ఈడు పనులు వీడు సరే మొబైల్ పెట్టుకుని ఇందులో రమ్మీ గేమ్ ఆడేసుకుంటూ ఓకేని వీడి పని వీడు చేసేసుకుంటా ఉంటాడు అనమాట. వీళ్ళతో కూడా నలుగురితో కలవడం ఇది ఎంత ఎడిక్షన్ వరకు దారి తీసేసి వీళ్ళ పెచ్చగా వీళ్ళని ఏంటంటే ఇక్కడ డబ్బు అన్నది మొదట్లో డబ్బు కోసం ఆడతారు. తర్వాత దీనికి బాగా ఎడిక్షన్ అయిపోయింది. పెచ్చ పెట్టేది అనమాట. ఇది ఏదో గేమ్ ఏదో
ఆడాలి ఇలా రమ్మీ ఏదో గేమ్ లో దిగాలి అని ఏంటంటే ఏదో ఒక రకమైన ఎడిక్షన్ అన్నమాట. అది మీకు ఏంటంటే ఒక జబ్బు, పూర్తిగా చెప్పాలి ఇది జబ్బు రూపంలోకి మీకు వెళ్ళిపోతుందండి. ఆ జబ్బు నుంచి బయటకు రావాలి ఎలాగని చెప్పేసి మీరు ప్రయత్నం చూడండి తప్ప ఆ జబ్బులోనే ఉండిపోకుండా ఆ జబ్బులోనే ఉంటే ఒళ్ళంతా స్పాయిల్ అయ్యి ఆఖరికి అదనమాట. అది గుర్తుపెట్టుకోండి ముందు. ఒక ప్రశ్న నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఏ రమ్మీ యాప్ అయినా ఒకటి మీరు ఏదో బోనస్ ఇస్తున్నారని చెప్పేసి సరదాగా ఆడటం, లేదంటే మీరు సరదాగా 10 రూపాయలకి 20 రూపాయలకి ఆడుతున్నామని చెప్పేసి ఆడటం ఎక్కండి. తర్వాత మిమ్మల్ని ఇది వేలల్లోంచి తీసుకెళ్ళిపోతే వేలల్లోంచి లక్షల్లో అప్పులు తీసుకుపోయి మీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఎవరు కూడా ఈ ఆన్లైన్ సైట్లలో కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో కానీ ఏ బెట్టింగ్ మాత్రం ఈ రమ్మీ అనే కాదు ఏ బెట్టింగ్ సైట్ లో ఏ బెట్టింగ్ కూడా ఆడకండి. అంతా స్కామ్ ఫ్రాడ్ అన్నమాట. మీ డబ్బులు మీరు కష్టపడిన డబ్బులు మాత్రమే మీ దగ్గర ఉంటాయి తప్ప ఇలా ఈజీగా వచ్చేది ఈజీగానే పోతుంది. ఎటువంటి ఫ్రాడ్ గేముల్ని నమ్మకండి. ఇటువంటి మోసాలు దేనికి అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అవ్వకూడదని నా ప్రయత్నం కూడా చేస్తున్నాను. ప్లీజ్ నా ప్రయత్నాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా రమ్మీ యాప్లు ఆడుతున్న వాళ్ళకి రమ్మీ గేమ్లు ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి ఒకళ్ళు ఇద్దరు మారుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. ఒకటి తమ్ముళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను.